హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిద్దరి కలయికకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరి కలయిక రాష్ట్ర విభజన సందర్భంగా ఉన్నటువంటి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి పరిష్కారం కోసమే వీరు కలిశారని చెప్పి ఇరు పార్టీలకు చెందినటువంటి అంటే ఇరు ప్రభుత్వాలకు చెందినటువంటి అధికారులు ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో మరి ఈ కలయిక వల్ల వాళ్ళైనా సాధించింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, శూన్యం. గతంలో ఏ రకంగా అయితే కలిసి ఈ సమస్యల కోసం గత కేసీఆర్ గారు కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీరంతా కూడా గతంలోనే కలిశారు. కొన్ని సమస్యల మీద మరి పరిష్కారానికి ప్రయత్నం చేసినప్పటికీ అది పూర్తిగా జరగలేదు. సో వీరిద్దరు కూడా ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పటికీ దాని వెనక రాష్ట్ర విభజన సంబంధించినటువంటి ఈ 9-10 షెడ్యూల్లోని అంశాలు కాదు, వారి ప్రత్యేకంగా వారికి ఇన్సైడ్ ఉన్నటువంటి రాజకీయ కోణంలోనే ఈ కలయిక జరిగిందనేటువంటిదే జరుగుతున్నటువంటి చర్చ. దీనికి ప్రధాన కారణం వీరి కలయిక తర్వాత వాళ్ళు ఏమైనా ఫలితం వచ్చిందా అంటే ఏమీ లేదు. ఒకటి మంత్రుల కమిటీ, మరొకటి అధికారుల కమిటీ వేశారు. ఈ కమిటీ చూసుకుంటుందని చెప్పారు. మరి ఈ కమిటీలు వేసే దానికోసం వీళ్ళు కలవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. సో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తూ ఉన్నది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే పరిపాలన సాగుతూ ఉంది, ఆ రకంగానే ఆయన నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తా వస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఈ కలయిక కూడా జరిగింది. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూసినప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కానివ్వండి, నిరుద్యోగులు చేసినటువంటి ధర్నాల విషయం కానివ్వండి, శాంతి భద్రతల సమస్యలు కానివ్వండి, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి విషయాలు కానివ్వండి, వీటన్నింటిని పక్కన పెట్టేసి ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి హామీల విషయాలను పక్కన పెట్టేసి ఇప్పటికిప్పుడు ఏదో మునిగిపోతుంది అన్న రీతిలో మరి ఈ కలయిక జరిగినటువంటి క్రమంలో దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైతే తప్పు పడతా ఉన్న పరిస్థితి, ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంది, ఇప్పుడు మీరు ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కంచెలు ఉండవు, అరెస్టులు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పి పదే పదే చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు గెలిచిన తర్వాత ఇస్తామని చెప్పడం ద్వారా వీరందరూ కూడా ఈ నిరుద్యోగులు వీరందరూ కూడా తమ భవిష్యత్తు మారుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భావించి ఓట్లు వేసి వాళ్ళు వేయడం కాకుండా వేరే వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించినటువంటి పరిస్థితి ఈ నిరుద్యోగులది. సో మరి వీరికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉంది, చేయాల్సినటువంటి అవసరం ఆయనకుంది. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఒక పక్క నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉంటే వారి సమస్యలపైన వాళ్ళు లేనివి కాదు, వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో వాటిని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి కంచెలు ఉండవు, అరెస్టులు ఉండవు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక పక్క కంచెలు ఏర్పాటు చేస్తున్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి ఫ్లెక్సీలు, రోడ్డు వెంపడి ఫ్లెక్సీలు ఉన్నాయి, ఓ పక్క చూస్తేనే వీళ్ళు పోలీసులు వీళ్ళని కొట్టడం, వెహికల్లో ఎక్కించుకొని పోవడం, కాళ్ళతో తన్నడం, కొట్టరాని చోట కూడా కొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. భార్యాభర్తలు రోడ్డు మీద వెళ్తుంటే కూడా మరి వారిని ఆపి అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు చూసాం. అంటే మీరు కూడా ధర్నా కోసమే వచ్చారని చెప్పి వాళ్ళు నెత్తినోరు మొత్తుకుంటున్న, అయ్యా బాబు మేము మా పని మీద వెళ్తున్నాను కూడా వినన్నటువంటి పరిస్థితి. మహిళలు ఈ నిరుద్యోగ సమస్యల గురించి మహిళలు మాట్లాడితే అక్కడ వారిని కూడా బీఆర్ఎస్ పార్టీ కనుసన్నలోనే చేస్తున్నారు, వారికి అమ్ముడు పోయారని చెప్పి వారి మీద నిందలు వేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సో ఇన్ని సమస్యలు ఇక్కడ ఉండగా వీరి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా, వారికి సంబంధించి ఏది మాట్లాడకుండా, వాళ్ళకి ఏదైనా హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయకుండా ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలయికకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితులు, హైదరాబాద్ నగరం మొత్తం పచ్చని ఫ్లెక్సీలతో కలకాలనేటువంటి పరిస్థితులు, దానికి ట్రాఫిక్ పోలీసులు కూడా మరి కటౌట్లు కడుతున్నటువంటి పరిస్థితులు, విజువల్స్ మనం చూసాం. సో ఆ పోలీస్ దానికి సంబంధించి అడిగినప్పుడు అదేదో కింద పడిపోయింటే ఫ్లెక్స్ మేము కట్టామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, కటౌట్కి సంబంధించి పోలీసులు. సో ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో, కత్తి ఆంధ్రప్రదేశ్ అయితే పొడిచేవాడు తెలంగాణ వాడు అని చెప్పి ఏదైతే కేసీఆర్ చెప్పారో అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి.
మీరు గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. అధికారంలోకి రాకముందు విద్యా వ్యవస్థ గురించి రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట్లాడారో మనం ఎన్నికల ముందు చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే స్కూల్స్ ఓపెన్ అయినాయి. మరి వాటికి సంబంధించి పుస్తకాల పంపిణీకి సంబంధించి కానీ, వాటికి స్కూళ్ళ ఏర్పాట్లకు సంబంధించి కానీ, వాటికి సంబంధించి చర్చలు జరిగేటువంటి పరిస్థితులు లేవు. కొన్ని చోట్లయితే గతంలో ఉన్నటువంటి పుస్తకాలు ఎక్కడో పుస్తకాలు, పాత పుస్తకాలు అవి కొన్ని షాపులలో దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. పుస్తకాల మార్పులు జరగాలని చెప్పి వీటికి సంబంధించి ఎక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం నిజంగా ముఖ్యమైనటువంటి శాఖ అది. ఆ శాఖకు మంత్రి లేరు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ఇంత గొడవలు జరుగుతున్న పట్టించుకునేటువంటి నాదులు లేడు. అదే పోలీసులతోని కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జరిగింది కాబట్టి ప్రభుత్వం మారాలని చెప్పి చెప్పినటువంటి వ్యక్తే మళ్ళీ ఈరోజు అదే పోలీసుల చేత మరి అదే కంచెలు ఉండవని చెప్పి కంచెలు లేపించారు, పెద్ద పెద్ద బార్కెట్లు పెట్టించారు. వెహికల్స్లో కుక్కలను తోలినట్టు వెహికల్స్లో తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు, అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి పోలీసు అధికారులను ఉపయోగించి. ముఖ్యమైనటువంటి శాంతి భద్రతలకు సంబంధించి హోంశాఖ మంత్రి లేడు. మనం చూసాం, ఒక పొలానికి సంబంధించి ఒక గొడవ జరిగితే దాంట్లో కొట్టి ఆ వ్యక్తిని చంపినటువంటి పరిస్థితుల్లో మరి ఆ పోలీసు అధికారికి ఫోన్ చేసి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. డ్రగ్స్తో పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకే రోజు 4-5 మర్డర్లు హైదరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి శాంతి భద్రతల మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇచ్చినటువంటి హామీల సంగతి ఏమైంది? ఆగస్టులో మరి రుణమాఫీ చేస్తామని చెప్పారు, దానికి సంబంధించినటువంటి విషయం ఏమైంది? సో ఇలా ఒక్కటి కాదు, వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను పైకి కనిపిస్తున్నా కూడా దాని వెనక 400కు పైగా హామీలు, ప్రధానమైనటువంటి హామీలు కూడా ఉన్నాయి. మరి అవి నెరవేర్చేటువంటి పరిస్థితి లేవు. సో దీనికి సంబంధించే ఈ నిరుద్యోగులు అడుగుతున్నారు, సామాన్య ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా అడుగుతుంది కాబట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తాను. మీరు ఇచ్చేటువంటి హామీలు నెరవేరిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి పనే ఉండదు, బీఆర్ఎస్ పార్టీ మనగడనే ఉండదు కదా. మీరు ఇచ్చేటువంటి హామీలు నెరవేరిస్తే కనుక అలాంటి పరిస్థితులు మీరే క్రియేట్ చేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సో మీరు వీటన్నిటిని పక్కన పెట్టి ఈ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఇవన్నిటి కూడా ఎందుకు పక్కన పెట్టారంటే మీ స్వార్థ రాజకీయం కోసం, మీ సీటును కాపాడుకోవడం కోసం. అంటే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాలి, ఈ విద్యాశాఖ ఖాళీగా ఉంది, హోంశాఖ ఖాళీగా ఉంది, మీరు మా పార్టీలో చేరితే కనుక మీకు ఈ శాఖలు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాటిని చూపించి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటిది అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. సో వాటి కోసమే, మీ స్వార్థ రాజకీయం కోసం, మీ సీటు కాపాడుకోవడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఈ ప్రజల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ, శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఏ రకంగా కూడా వాటి మీద మీరు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. వీటన్నిటిని పక్కన పెట్టి మీ స్వార్థ రాజకీయాల్లో భాగంగా ఈరోజు ఈ కలయిక జరిగింది తప్ప దాని ద్వారా ఒరిగిందైతే ఏం లేదనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా మీ రాజకీయాలు మీరు చేసుకున్నప్పటికీ వీటిపైన దృష్టి పెట్టి ఈ నిరుద్యోగులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో సాధ్య అసాధ్యాలు ఏ రకంగా ఉంటే వాటిని పరిశీలించి వారితో మాట్లాడి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా ఉంది. సో మరి ఇప్పుడైనా ఆ నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే అర్ధరాత్రులు అపరాత్రులను చూడకుండా మిగతా పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలకు తీసుకొచ్చేటువంటి రాజకీయాలు చేస్తారా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత మరి ఈ టీడీపీ పార్టీ మరి పునర్వైభవం సాధిస్తానని చెప్పినటువంటి క్రమంలో మరి దానికోసం ఏమైనా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సింది.